వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం నుంచి 26వ వచనం వరకు చదువుకుందాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపాను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంవారించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. చదువుబడిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రేమిన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో సంగముగా సావాసముగా కూడుకొని దేవుని వేడుకొని గణపరిచే భాగ్యం ఈ గొప్ప ధన్యత దయచేసిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాక్య భాగములో మనం చూసినట్లయితే పొంతి పిలాతు అధిపతి న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ పొంతి పిలాతు అధిపతి ఎదుట నిలిచున్నాడు. పొంతి పిలాతు అధిపతి న్యాయపీఠం మీద కూర్చున్నాడు, యేసు ప్రభు అతని ఎదుట నిలిచున్నాడు. కానీ ఒక దినం రాబోతా ఉంది. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆ దినాన మనమందరం అంటే అందులో మరి పొంతి పిలాతు కూడా వస్తాడు, హేరోదు కూడా వస్తాడు, అందరూ వస్తారు. మనం అందరం ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం మీద. చూడండి, రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం తీసిన వార్త అందరు. అయితే రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలిచే కాలం ఉన్నది. లెక్క చెప్పవలసిన సమయము కూడా ఉన్నది. సిద్ధపడవలసిన వారమైనా ఏమై ఉన్నాం? సిద్ధపడవలసిన వారమైంటున్నాం గనక ప్రియమైన దేవుని సంగమా, మరి యేసు ప్రభు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా జీవించి పాపాత్మల పట్టబడి కొట్టబడి నిందింపబడి దూషింపబడి తీర్పు నిమిత్తమై పొంతి పిలాతు అధిపతి ఎదుట నిలిచాడు. అయితే ఒక దినాన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి, అందరికి అధిపతి, జీవాధిపతి, సమాధాన అధిపతి, పరలోకమునకు అధిపతి అయిన యేసు ప్రభు ఎదుట అందరూ నిలబడవలసిన సమయం ఉన్నది కనుక లేఖనం నెరవేరనైనది. ఏం నెరవేరనైనది? లేఖనము నెరవేరనైనది గనక ఇక్కడ మరి చదువుకున్నటువంటి వాక్య భాగంలో అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నాను అతని యొద్దకు వర్తమానము పంపాను. మరి సొంత భార్య, పిలాతు భార్య
మరి తనకు వర్తమానం పంపినప్పుడు ఆయన ఎంత భయపడ్డాడో, ఎంత దిగులు చెందాడో. కానీ పబ్లిక్లో ఉన్నాడు గనక, ప్రజల ఎదుట ఉన్నాడు గనక, అధికారములో ఉన్నాడు, హోదాలు ఉన్నాడు, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. ప్రియమైన దేవుని సంఘం, ప్రజలకు భయపడి, అధికారులకు భయపడి, పెద్దలకు భయపడి, మరి ప్రధాన యాజకులకు భయపడి ఆయన మరి సరి అయిన తీర్పు తీర్చలేకపోయాడు. సరి అయిన తీర్పు తీర్చలేకపోయాడే. ఏం జరిగిందో చూద్దాం. 20 వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును, యేసును సంహరించుటకును జనములను ప్రేరేపించరు. వీళ్ళందరూ ప్రధాన యాజకులు, పెద్దలు, మరి అధికారులు, వీళ్ళందరూ ప్రజలను ప్రేరేపించారు. ఏమని? ఒకవేళ పిలాతు మీకు అడిగితే బరబ్బా కావాలనా, క్రీస్తు కావాలనా అంటే బరబ్బానే మాకు కావాలా. మరి అలాగైతే యేసు ప్రభు ఏం నేరం చేశాడు? వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర జవాబు లేదు. అధికారుల దగ్గర లేదు, పెద్దల దగ్గర లేదు, ప్రధాన యాజకుల దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. యేసు మరణ శిక్షకు సంబంధించిన నేరం ఏమైనా చేశాడంటే ఎవరి దగ్గర జవాబు లేదు. అబద్ధ సాక్షులను అనేకులను నిలబెట్టారు. ఎంతమంది నిలబెట్టారు? అనేకులను అబద్ధ సాక్షులను నిలబెట్టారు. కానీ అబద్ధ సాక్షుల సాక్ష్యం కూడా రుజువు కాలేకపోయింది. చూస్తారా మాట? మత్తయి సువార్త 26 అధ్యాయం 59, 60 వచనాలు. మత్తయి సువార్త. ప్రధాన యాజకులు, మహాసభ వారందరినూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. ఎంతమంది అబద్ధ సాక్షులు? అనేక మంది అబద్ధ సాక్షులను పిలిపించారు. ఒక్కడు కూడా యేసు ప్రభు దగ్గర దోషం ఉన్నది, అపరాధం ఉన్నది, నేరం ఉన్నది అని ఎవ్వరు కూడా, అబద్ధ సాక్షులు సైతం కూడా చెప్పలేకపోయారు, రుజువు చేయలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఏం జరిగిందో చూడండి. 60వ వచనము. వీడు దేవాలయమును తుదకిద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బోధకు మరి అపవాది సంబంధుల మాటకు చాలా వ్యత్యాసము ఉన్నది. యేసయ్య తన దేహం అనే దేవాలయం గురించి మాట్లాడారు. వీళ్ళేమో కట్టడం గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా వాస్తవమైంది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రజలను ప్రధాన యాజకులు, పెద్దలు, అధిపతులందరూ, నాయకులందరూ ప్రజలను ప్రేరేపించారు. పిలాతు మీకు అడిగినప్పుడు బరబ్బా కావాలనా, యేసు కావాలంటే మాకు బరబ్బనే కావాలా. ఈ బరబ్బా బందిపోటు దొంగ, నరాంతకుడు, ప్రభుత్వానికి విరోధి. ఎవరికి విరోధి? ప్రభుత్వానికి విరోధి. ప్రజలలో అల్లరు లేపినవాడు, కలహాలు, ఎన్నో జగడాలు, పంచాదులు చేసినవాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళను ఎవరిని కోరుకోమని చెప్తా ఉన్నారు? బరబ్బాను కోరుకోమని చెప్తా ఉన్నారు. 21వ వచనం. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అన్నారు. ప్రజలందరూ అధికారుల ప్రేరేపణ బట్టి, నాయకుల ప్రేరేపణ బట్టి, ప్రధాన యాజకుల ప్రేరేపణ బట్టి బరబ్బానే కోరుకుంటా ఉన్నారు. మంచిది కోరుకుంటున్నారా? చెడు కొంటారు? చెడును కోరుకుంటా ఉన్నారు. ఆనాడైనా ఈనాడైనా ప్రేమిన దేవుని బిడ్డలారా, చెడుని ఎక్కువగా ఇష్టపడతారు, చీకటిని ఎక్కువగా ఇష్టపడతారు, వెలుగును ధిక్కరిస్తారు, వెలుగును ద్వేషిస్తారు, వెలుగును ఇష్టపడరు, వెలుగును వద్దకు పరిగెత్తుకొని రారు. యేసయ్య లోకానికే వెలుగు. ఆయనను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు. కాబట్టి యేసును ప్రేమించే వాళ్ళు తక్కువ, యేసు మీద నిందలు మోపేవాళ్ళు ఎక్కువ.
చీకటిని ప్రేమించే వాళ్ళు ఎక్కువ, అపవాది సంబంధులు ఎక్కువ, సాతాను సంబంధులు ఎక్కువ. 22 అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, ఎవరు కావాలంటే బరబ్బా. మరి యేసుని ఏం చేయాలంటే సిలువకేయాలి. ఎందుకు సిలువకేయాలంటే, సిలువకేయాలంటున్నారు కానీ ఎందుకు సిలువకేయాలంటే వాళ్ళ దగ్గర సమాధానము ప్రత్యుత్తరం లేదు. 23 అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా సిలువ వేయమని. అంతకుముందు తక్కువేసిండ్రు కేకలు, ఇప్పుడేమో ఎక్కువే. ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కానీ ప్రశ్నను ఎగ్గొట్టడానికి నోరు మూపిస్తూ ఉన్నారు, మరి ఎక్కువగా కేకలేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది న్యాయం అంటారా? ఇది చాలా అన్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేశారు. మరి అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడేమో యేసు ప్రభు ఎంత పుణ్యాత్ముడో, మా పొట్ట నిండా తిండి పెట్టిండని అన్నారు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఆశీర్వదించినప్పుడు 4000 మంది తిని సంతోషపడ్డారు. ఒక యెరూషలేము పట్టణానికి గాడిద మీద వెళ్తున్నప్పుడు కేకలు వేశారు, జయధ్వానులు చేశారు. దావీదు కుమారునికి జయము, మెస్సియాకు జయము, క్రీస్తుకు జయము, దేవుని కుమారునికి జయము అన్నలు ఇప్పుడే కేకలు వేస్తా ఉన్నారు. సిలువ వేయమని వ్యతిరేకమైన కేకలు వేస్తా ఉన్నారు. అంటే ఎవరిని నిరాకరిస్తున్నారు? వాళ్ళు యేసును నిరాకరిస్తూ ఉన్నారు, బరబ్బను ఇష్టపడతా ఉన్నారు. చాలామంది దినాల్లో యేసును నిరాకరించే వాళ్ళు లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 24 పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనడని చెప్పాను. ఇక్కడ పిలాతు తీర్చవలసినటువంటి పిలాతు కూడా భయపడి జడిసి వణికిపోయి, నా ఉన్న పదవి కూడా పోతుందేమో, ప్రజలలోనే ఎక్కున్నది. అయితే తన పొజిషన్ కాపాడుకోవడానికి, ఒకవేళ వీళ్ళు ఇంకా ఎక్కువ లొల్లి చేస్తే ఆ లొల్లి, ఆ అల్లరి, ఆ కేకలు కైసర్ రాజుకు తెలిసిపోతుంది. ఇప్పుడు కైసర్ రాజు ప్రజల లోపల ఇంకెక్కువ లొల్లి అయిపోతుంది. కైసర్ రాజుకు ఏమర్థమవుతుంది? ఈయన సరి అయిన పరిపాలన చేస్తలేడని చెప్పి ప్రమోషన్ ఇవ్వకుండా డిమోషను చేస్తాడు. కాబట్టి ఇప్పుడు తన మీద వేసుకోకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, నేనైతే దోషిని కాను అని చెప్పి నీళ్ళు తీసుకొని చేతులు కడుక్కుంటా ఉన్నాడు. అయితే ప్రజలు ఏమంటా ఉన్నారు? అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా మీదను, వీళ్ళు చావునే గోరకొన్నారు, శాపమునే గోరకొన్నారు, దేవుని దీవెనల ఆశీర్వాదములు పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము ఎవరి మీద నట్టం? వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద ఉండుగాకని వాళ్ళే కోరుకుంటా ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించువారు దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు? దేవుని ఆజ్ఞలు గైకొంటారు. దేవుని ఆజ్ఞలు గైకొనని వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు అని వాక్యం చెప్తుంది. ఇంకా చూసినట్లయితే ఎవరైతే దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకొంటారో 1000 తరముల వరకు అంట. ఎన్ని తరాల దాకా? 1000 తరముల వరకు దేవుడు వాళ్ళకు కృప చూపించే దేవుడు అవుతుందంట. ఎవరైతే దేవుని ప్రేమించారో, ఆయన ఆజ్ఞలు గైకొనరో 3-4 తరముల వరకు, ఎన్ని తరాలు? 3-4 తరాల వరకు పెద్దలు చేసిన పాపము, శాపము ఎన్ని తరాల దాకా? 3-4 తరాల దాకా. ద్వితీయోపదేశకాండం 7:9 మనం చూడగలుగుతాం. కాబట్టి పెద్దలు ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు గైకోవాలా. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రేమించకపోతే, దేవుని ఆజ్ఞ గైకొనకపోతే ఆ కాందాన్లో ఎన్ని తరాల దాకా?
3-4 తరాల దాకా. కానీ వీళ్ళైతే ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అంటా ఉన్నారు. వాళ్ళే కోరుకుంటా ఉన్నారు, శాపము కొని తెచ్చుకుంటా ఉన్నారు. యేసును నమ్మితే, యేసును అంగీకరిస్తే, యేసును విశ్వసిస్తే దీవెన, ఆశీర్వాదము, నిత్య జీవం, సదాకాలం దేవునితో ఉంటారు. కానీ వీళ్ళు ఏమంటా ఉన్నారు, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాక అంటారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కోరినట్లుగానే వాళ్ళ మీదికి క్రీస్తు శకము 70వ సంవత్సరముల దేవుని ఉగ్రత వచ్చేసింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని లక్షల మంది నాశనమయ్యారు యోధులు? 70 లక్షల మంది సంహరించబడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఓకే. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండుగాకండి. అప్పుడు అతడు వారు కోరినట్టు, ఎవరు కోరినట్లు? ప్రజలు కోరినట్లు. ప్రజలను ఎవరు ప్రేరేపించారు? ప్రధాన యాజకులు, పెద్దలు, నాయకులు, అధికారులు ప్రజలను ప్రేరేపించారు గనక ప్రేమిన దేవుని బిడ్డలు ఇప్పుడు ప్రజలు కోరినట్టుగానే బరబ్బాను విడుదల చేసి, ఎవరిని విడుదల చేసి? బరబ్బాను విడుదల చేసి యేసును కొట్టి సిలువకు వేయాలని చెప్పి తీర్పు తీర్చేశాడు. ప్రేమిన దేవుని బిడ్డలు. కాబట్టి ఇప్పుడు వీరు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాను కోరుకున్నారు. ఎవరు నిరాకరించారు? యేసయ్యను నిరాకరించారు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, అపోస్తలుల కార్యం 3:13-14 వచనాల్లో, మీరు నీతిమంతుడును పరిశుద్ధునైన యేసయ్యను నిరాకరించి, ఏం చేసి? నిరాకరించి నరాంతకుడు అయిన మనిషిని, చదవండి, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వానిని నిరాకరించి, ధిక్కరించి నరాంతకుడైన మనిషిని మాకు అనుగ్రహించమని అడిగి. వీళ్ళు ఎవరిని నిరాకరించారు? పరిశుద్ధుడును నీతిమంతుడైన యేసును నిరాకరించారు. నరాంతకుడైన మనిషిని మాకు అనుగ్రహించమని అడిగారు. వారు కోరినట్టే ఆయన ఆ రీతికి తీర్పు చెప్పారు. ఒకవేళ యేసును నిరాకరిస్తే మన పరిస్థితి ఏంటి? ఎవరు నిరాకరిస్తే? యేసును నిరాకరిస్తే, యేసును ధిక్కరిస్తే, యేసును చిన్న చూపు చూస్తే మన పరిస్థితి ఏంటిదో చూస్తూ ఉండా. యోహాను సువార్త 12:48 వచనం. యోహాను సువార్త 12:48 వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్య దినమందు వానికి. కాబట్టి ప్రేమిన దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్, శ్రమల దినాల సంఘ ప్రార్థన కూడికల సందర్భంలో ఉంటున్నాం మనం. యేసయ్యను నిరాకరిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? నిరాకరిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? ధిక్కరిస్తున్నావా? నమ్ముకుంటున్నావా? లోకమును ప్రేమిస్తున్నావా? యేసయ్యను ప్రేమిస్తున్నావా? ఒకవేళ యేసయ్యను నిరాకరిస్తే ఆయన ముందే చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు నాలో నిలిచుంటేనే కానీ ఫలింపలేరు. నాకు వేరుగుండి మీరేమి 15:5 యోహాను సువార్త 15:5 ఆఖరి భాగంలో అంటాడు కదా, నాకు వేరుగుండి మీరేమి ఏమైనా చేస్తామా? ఈ రాత్రి ఏమవుతుందో కూడా తెలియదు, రేపేం సంభవించిందో మనకు తెలియదు. ఆయనకు వేరుగుండి మనం ఏమి చేయలేము, ఆయనకు దూరంగా ఉండి మనం ఏం చేయలేము, ఆయనను విడిచి మరిచి ఏమి చేయలేము. ఉదాహరణకు ప్రేమిన దేవుని బిడ్డలు, ఇప్పుడు నేను 35-40 ఏళ్ళ నుంచి బైక్ నడుపుతాను. ఏం నడుపుతున్నా? బైక్ నడుపుతున్నా. ఎప్పుడు యాక్సిడెంట్ కాలేదు. ఎప్పుడు ఏం కాలేదు? యాక్సిడెంట్ కాలేదు. బైక్ మీద క్షేమంగా పోయి క్షేమంగా వచ్చిన. డ్రైవింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా గురకలేదు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏం కాలేదు? కూరకలేదు. ఈరోజు నాకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? 35-40 సంవత్సరాల అనుభవం ఉంది. ఈరోజు నేను బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నా. డ్రైవింగ్ చేసినప్పుడు నేను కోరికిన. ఏం చేసినప్పుడు? డ్రైవింగ్ చేసినప్పుడు ఏం చేసినా కోరికిన. ఏమైంది?
యాక్సిడెంట్ అయిపోయింది, పానం అయితే ఏమైంది? ఇప్పటిదాకా నువ్వు బాగుండొచ్చు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పటిదాకా నువ్వు బాగున్నావు, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? నీ ఆధ్యాత్మికమైన జీవితం, నీ విశ్వాస జీవితం, నీ సంఘ జీవితం, నీ ఆత్మీయ పోరాటము ఈరోజు ఎలా? ప్రేమిన దేవుని బిడ్డ, ఈ రాత్రి యేసయ్య వస్తే మన పరిస్థితి ఏమిటి? ఆయన చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, జాగు చేయక వేగం వస్తున్నాను అంటూ. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఏ జామున వస్తాడో తెలియదు. కాబట్టి మెలకుగా ఉండడము, సిద్ధపడము, జాగ్రత్తగా ఉండడము, కనిపెట్టుకు ఉండడము మన బాధ్యత. ఇప్పటిదాకా బాగున్నాం, నేను 40 ఏళ్ళు బాగున్న బుద్ధిమంతుల్లాగా. ఈరోజు మీరు ఎవరు నన్ను పసిగడతలేరు అని చెప్పి మరి గుట్టు చాపుడు కాకుండా నలికొట్లో పని చేసిన అనుకోండి, ఎవరు చూస్తాను? ఈరోజు నేను దేవునికి ఎలా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఏమేమి చేసినా అది లెక్కకు రాదు. ప్రేమిన దేవుని బిడ్డలు, ఇంకొక మాట చదవండి, లోకాసువార్త 10:16. లోకాసువార్త 10:16. మీ మాట వినువాడు నా మాట వినును. ఓకే, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని. దేవుడు మమ్మల్ని ప్రతినిధులుగా పెట్టాడు, రాయబారులుగా పెట్టాడు, దేవుని పక్షాన నిలబెట్టాడు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు వారికి కావలి వారిగా ఉంచినాను. వాళ్ళు వినినను వినకపోయినను చెప్పకపోతే నీకు లెక్క అడుగుతా. చెప్పిన తర్వాత వాళ్ళ మనసు మార్చుకోనకపోతే వాళ్ళ సంగతి మై దేకలేత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తాంది, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించునని. ఇది ఎవరి మాట? యేసయ్య చెప్పిన ముత్యాల మూట, జీవపు మాట, శక్తిగల మాట. కాబట్టి దేవుని ప్రతినిధులుగా ఉండి బోధిస్తున్న మా మాట మీరు వినడం, మీరు మా మాట వింటే ప్రేమిన దేవుని బిడ్డలారా, మరి ఎవరి మాట విన్న వాళ్ళు అవుతారు? యేసయ్య మాట విన్న వాళ్ళు అవుతారు. యేసయ్య మాట విన్న వాళ్ళైతే ఎవరి మాట విన్న వాళ్ళు అవుతారు? దేవుని మాట విన్న వాళ్ళు అవుతారు. కాబట్టి నీతిమంతులు నిత్య జీవం స్వతంత్రించుకుంటారు. ఎవరు? నీతిమంతులు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరు నీతిమంతులు? యేసయ్య మాటలను అంగీకరించేటోళ్ళు, లోబడేటోళ్ళు, గైకొనేటోళ్ళు, దేవుని త్రోవలో నడుచుకునేటోళ్ళు. దేవుడికి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. ప్రార్థించగలిగిన వాళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థనలోనికి నడిపించండి. వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలకు తేక ఆకీని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సావాసం త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదం కూడి వచ్చిన మనకందరికీ సంఘం అంతటితోను ఇప్పుడు నెలప్పును సదాకాలము తోడైనగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.